హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ తలకాయ కూర వండుతున్నాం. ఇయో కొంచెం జీలకర్ర. ఫస్ట్ ఏం వేసినావు? ఇలా ఫస్ట్ కొంచెం ఆయిల్. ఆయిల్ ఒక 4 చెంచాలు వేసిన. ఒక 4 స్పూన్స్ ఆయిల్. తర్వాత జీలకర్ర. జీలకర్ర ఎంత? అందాజ వేస్తున్నాను. సాజీరా, కొంచెం సాజీరా, 3 యాలకులు, 3 లవంగాలు, 4 యాలకులు, ఒక చెక్క, 2 బగారాకులు. బాగా మరిగినాక ఉల్లిగడ్డలు, ఈ సైజు ఉల్లిగడ్డలు 2 వేయాలి. పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2. ఫుల్ కాకుండా హాఫ్ కట్. ఒక కట్ట ఒక కట్ట, చిన్న కట్ట ఒకటి. ఎందుకంటే బగారా కూడా పక్క పెట్టేసుకున్నా. ఒక కట్ట సరిపోతుంది. కుక్కర్లో ఎందుకు చేస్తున్నావు? నార్మల్ గిన్నెలు వేయొద్దా? కుక్కర్లో నేను చేస్తాను, మంచిగా ఉడుకుతుంది. జర ముదిరింది ఇట్లుంటే మెత్తగా మంచిగా ఉడుకుతుంది. చూసి తెచ్చుకోవాలి, కానీ మనకి ఒకసారి పీస్ నార్మల్ రెగ్యులర్గా దానికన్నా కుక్కర్లో వేస్తే కొంచెం జ్యూసీ కూడా ఉంటుంది, బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, తగినంత పసుపు, చెంచాతో చెంచనాలి. చింతపండు పులుసు పిసికి పెట్టుకోవాలి రెడీగా. నానబెట్టి పెట్టుకోవాలి. చింతపండు ఎంత? సేమ్ మళ్ళా ఒక రెగ్యులర్ లాస్ట్ టైం చెప్పినట్టు ఒక ఆరెంజ్ నిమ్మకాయ చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనం నూరింది చేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది. కొన్నది తెచ్చుకోవద్దు, ఎందుకంటే ఎంత టేస్ట్ ఉండదు, ఇంత రుచి రాదు. ఈ చెంచాతో 2.5 వేసిన. తర్వాత తలకాయ కూర. పెద్ద టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు వేసిన. దగ్గరికి వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు మంచిగా. అని టమాటాల నుంచి వస్తాయి కదా వాటర్. వస్తుంది. కారం 2, 3, 4 చెంచాలు కారం. స్పూన్ చూపి ఒకసారి. 4 దీంతో కొంచెం రెగ్యులర్ సైజ్ టేబుల్ స్పూన్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. సేమ్ స్పూన్ తోటి ఉప్పు. 2.5 ఉప్పు వేసిన. సాలకుంటే తర్వాత వేసుకుందాం. దింపుకోవడం ముందు చూసుకొని అప్పుడు లాస్ట్ వేసుకోవచ్చు అప్పు. ఇప్పుడు అవన్నీ వేసినాక ఎంతసేపు అవి ఇదిగా మగ్గనియాలి? కొంచెం కారం, ఉప్పు, పచ్చివాసన పోయే వరకు మగ్గని. మసాలా, గరం మసాలా నార్మల్ 1 టేబుల్ స్పూన్ రెగ్యులర్ స్పూన్ తోటి. తక్కువనే, ఎందుకంటే ముందు వేసుకున్నాం కాబట్టి. స్టార్టింగ్లో వేసినాం ఒక స్పూన్.
ధనియాల పొడి అది ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి. కొంచెం తక్కువ వేసిన కొంచెం చింతపండు పులుసు. పులుసు మనకు నచ్చినట్టు పోసుకోవాలి అంతేగా, మరీ ఎక్కువ పోసుకోవద్దు, వాటర్ అవుతుంది. కొంచెం పులుసు ఎక్కువ తినేటోళ్ళు అయితే జర పుల్లగా తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి. కొంచెం తక్కువ రెగ్యులర్గా అయితే మాత్రం ఒక 1.5 రెగ్యులర్ బౌల్ తోటి 1.5 బౌల్ వేసుకుంటే సరిపోతుంది వాటర్. నాలుగు విజిల్ వచ్చినాయి. ఇంకొకటి అయితే 5. సో అందరికీ తెలిసిన విషయమే కదా, మన తెలంగాణలో బగారా రైస్ అంటే ఒక ఎమోషన్. ఏం కర్రీ అయినా సరే బగారా వేసుకొని సండే వచ్చిందంటే మాత్రం పక్కా. అన్నమాట అలా పక్కకి బగారా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఒక పని చేద్దాం, ఒకరోజు బగారా కూడా తీసి పెడదాం ఏమైతే. ఏమో తెలుసుందేమో కానీ ఇక పెట్టలేదు. ఇక అయ్యో ఇప్పుడు కొంచెం బంద్ చేసుకుందాం, ఇక తీసుకుందాం తర్వాత ఎట్లుంది అంతేనా. 5 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం అయినా ప్రెషర్ అంతా కొంచెం రిలీజ్ అయిన తర్వాత చెక్ చేసుకొని ఉడకకుంటే మళ్ళీ ఉడకపోతే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకొని దింపేసుకోవాలి. అంతే. మళ్ళీ చూపిస్తా తీసినప్పుడు. 5 విజిల్లు వచ్చినాయి. ఏమో మూత తీసిన ముక్క చెక్ చేస్తావా, అర్థమైపోతుంది. అన్నం అయితే ఉడికిందని కానీ ఉడికింది. కొంచెం ఎసరు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేడి చేసి కొంచెం ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయినా, కరివేపాకు వేయాలి. మరి ఇప్పుడు వేస్తే ఏం కాదు కరివేపాకు? ఏం కాదు ఇందాక మర్చిపోయినా, కరివేపాకు వేస్తే అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టకుండా వేసి పెడతావా? ఎంతసేపు? పైన కొంచెం నీళ్ళు ఎక్కువనే ఉన్నాయి. మంచిగా ఉడికింది. మంచిగా ఉడికింది, మెత్త ఉడికింది. కుక్కర్ని బట్టి విజిల్ కొన్ని కుక్కర్లు ఎక్కువ వస్తాయి, కొన్ని కుక్కర్లు తక్కువ వస్తాయి. మళ్ళీ అంతా పీస్ పీస్ అవుతుంది ఎక్కువ కుక్కర్లు. కుక్కర్ని బట్టి మా దానికైతే 5 విజిల్ దీనికి. సో అదన్నమాట. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తప్పకుండా మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.